ఫ్రెండ్స్ 2025 లో మొబైల్ ఫోన్ ఇండస్ట్రీలో రెండు చేంజెస్ అయితే వచ్చినాయి. రెండు కేటగిరీ కింద మొబైల్స్ డివైడ్ అయినాయి. కొన్ని బ్రాండ్స్ వచ్చేసరికి కాంపాక్ట్ ఫోన్స్ తీసుకొస్తున్నారు, కొన్ని బ్రాండ్స్ వచ్చేసరికి స్లిమ్ ఫోన్స్ తీసుకొస్తున్నారు. కొన్ని బ్రాండ్స్ అంటే ఫస్ట్ ప్రెజెంట్ లాంచ్ అయిన వాటిలో మాత్రం రెండే ఉన్నాయి. ఒకటి OnePlus 13s కాంపాక్ట్ ఫ్లాగ్షిప్ కేటగిరీలో దీన్ని తీసుకొని వచ్చారు. ఇది కాంపాక్ట్ ఫోన్ అనమాట. ఇంకొకటి Samsung Galaxy S25 Edge, ఇది వచ్చేసరికి స్లిమ్ కేటగిరీ కిందకి వస్తుంది. ఇది కూడా ఫ్లాగ్షిప్ ఫోన్, స్లిమ్ కేటగిరీకి వస్తుంది. ఈ రెండు ఫోన్స్ అయితే ఈ బ్రాండ్స్ అయితే లాంచ్ చేసినాయి. ఫ్యూచర్ లో ఇట్లాంటి మీరు చాలా చూస్తారు. ఐఫోన్ నుంచి కూడా వస్తుంది. ఐఫోన్ 17 Air కూడా మీకు సేమ్ S25 Edge లాగే ఉంటది. అండ్ ఇంకొకటి Vivo X200 FE వస్తుంది. ఇది జూలై 14-15 ఆ తేదీలో అయితే లాంచ్ అవుతుంది. సో అది కూడా ఇంత సైజ్ లో ఉంటుంది, చిన్న సైజ్ ఫోన్, కాంపాక్ట్ ఫోన్ ఇలానే ఉంటది. ఏదైతే మీరు OnePlus 13s చూస్తున్నారు అట్లానే ఉంటది అనమాట. వీడియోలో మనం కాంపాక్ట్ వర్సెస్ స్లిమ్ వీటి గురించి మనం మాట్లాడదాం. ఫ్యూచర్ లో ఏది ఎక్కువ మనం చూస్తాం, కాంపాక్ట్ చూస్తాం, స్లిమ్ చూస్తాం. మీకు ఏది ఇష్టం? మీరు స్లిమ్ ఫోన్స్ ఇష్టపడతారా లేకపోతే కాంపాక్ట్ ఫోన్ ఇష్టపడతారా? ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ లో మాత్రం చెప్పండి. అండ్ ఫస్ట్ మనం కాంపాక్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం. కాంపాక్ట్ ఫోన్ ట్రెండ్ ఇప్పటిది కాదు, ఇది ఎప్పటి నుంచో ఉన్నాయి. చూడవచ్చు, ఇది S25, మీకు OnePlus 13s పక్కన పెడితే రెండు మీకు ఇంచుమించు ఒకటే సైజులో కనిపిస్తున్నాయి. అండ్ ఇది వచ్చేసరికి iPhone 16. సో ఇది కూడా మీకు సేమ్, ఇంకా తక్కువే ఉంది, 6.1 ఇంచ్ iPhone 16. అండ్ ఇది వచ్చేసరికి Pixel 9 రీసెంట్ గా లాంచ్ అయింది. ఇది కూడా మీకు చూడొచ్చు సేమ్ ఇంచుమించు ఒకటే సైజ్ లో ఉంటే OnePlus 13s తో కంపేర్ చేస్తే. ఈ కాంపాక్ట్ ఫోన్స్ ఎక్కువ కొనరు, ఎక్కువ తీసుకోరు. ఇప్పుడు S25, ఇది S24, S23, S20 ఈ సిరీస్ అంతా ఉంది. ఎక్కువ మంది దీన్ని తీసుకోరు. మెయిన్ రీజన్ ఏంటంటే దీనిలో బ్యాటరీ లైఫ్ ఎక్కువ రాదు. సో అదొక మేజర్ మైనస్ అనమాట దీనికి. అండ్ ఇప్పుడు ఈ ఐఫోన్ లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. లైక్ వీళ్ళు రిఫ్రెష్ రేట్ 60 Hz దగ్గరే పెట్టేశారు. అండ్ బ్యాటరీ కొద్దిగా బెటరే, దీంతో కంపేర్ చేస్తే ఆండ్రాయిడ్ తక్కువ కెపాసిటీ ఉన్నా కానీ కొద్దిగా బెటర్ బ్యాటరీ లైఫ్ వస్తుంది. ఇవి బాగానే కొంటారు. iPhone 16 కానీ 14 కానీ 12 కానీ ఈ సక్సెస్ అయింది, ఇది బాగానే కొంటారు. ఒకటే ప్రాబ్లం, గేమ్స్ ఆడుకునే వాళ్ళకి ఇట్లా 120 Hz అయితే ఉండదు, ఓన్లీ 60 Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే కాబట్టి 60 FPS వరకు ఆడుకోగలరు. దీనిలో ఒక మైనస్ ఏంటంటే కెమెరాలో మీకు టెలిఫోటో లెన్స్ ఉండవు, ఓన్లీ నార్మల్ అండ్ వైడ్ యాంగిల్ కెమెరాస్ అయితే ఉంటాయి, టెలిఫోటో లెన్స్ అయితే ఉండవు. సో అదొక మైనస్ అనమాట దీనిలో. అండ్ ఇప్పుడు ఇది Pixel 9 కూడా మోస్ట్లీ పర్ఫార్మెన్స్ బాగుండదు, ప్రాసెసర్ అంత పవర్ఫుల్ అయితే ఉండదు. ఇది మీకు గేమింగ్ అట్లాంటి వాటికి సెట్ అవ్వదు. కాకపోతే ఫోన్ ఇది కూడా కాంపాక్ట్ ఫోనే. ఇంతకుముందు బ్యాటరీ లైఫ్ కొద్దిగా తక్కువ వచ్చేది, ఇప్పుడు 5000 mAh అబోవ్ బ్యాటరీ కెపాసిటీ తీసుకెళ్లిపోయారు. ఇప్పుడు బ్యాటరీ లైఫ్ కొద్దిగా ఇంప్రూవ్ చేశారు, కాకపోతే గేమింగ్ విషయంలో కొద్దిగా తగ్గుతుంది. ఈ మూడు కలిపితే ఇది అవుతుంది అనమాట OnePlus 13s. సో ఎందుకంటే దీనిలో మీకు పర్ఫార్మెన్స్ ప్రాబ్లం లేదు, Snapdragon 8 Elite ప్రాసెసర్తో వస్తుంది. సో పర్ఫార్మెన్స్ బాగుంటుంది దీనిలో. అండ్ బ్యాటరీ లైఫ్ కూడా దీనిలో మీకు 5850 mAh బ్యాటరీ ఉంటుంది. వీటన్నిటితో కంపేర్ చేస్తే ఎక్కువ బ్యాటరీ కెపాసిటీ ఉంటుంది. బ్యాటరీ లైఫ్ కూడా దీనిలో మీకు ఎక్కువ వస్తుంది. అండ్ టెలిఫోటో లెన్స్ కూడా ఉంటుంది దీనిలో. మీకు వైడ్ యాంగిల్ కెమెరా ఉండదు కానీ టెలిఫోటో లెన్స్ తీసుకొని వచ్చారు. పోర్ట్రేట్స్ ఇట్లాంటివి మీరు తీసుకోవచ్చు. ఈ మూడు ఏదైతే ఫెయిల్ అయినాయో అవన్నీ కలిపి వీళ్ళు ఈ ఫోన్ లో తీసుకొచ్చారు 13s. కాకపోతే ఈ మూడు ఫోన్స్ లో ఉన్నవి దీనిలో కొన్ని లేవు అనమాట. లైక్ వాటర్ రెసిస్టెంట్ లేదు, కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ ఇది ఫోన్ కి లేదు. వైర్లెస్ ఛార్జింగ్ కూడా లేదు. అవి మీకు ఈ ఫోన్స్ లో అయితే ఉంటాయి. అవి మేబీ నెక్స్ట్ జనరేషన్ వీళ్ళు తీసుకొస్తారని చూడాలి. దీని మీద చాలా మంది ఇంట్రెస్ట్ చూపించారు కొనడానికి. కాకపోతే ఇండియాలో నాకు తెలిసి దీని సేల్స్ అయితే అంత ఎక్కువ లేవు. ఇండియాలో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించలేదు దీని మీద కొనడానికి. చైనాలో మాత్రం దీని సేల్స్ విపరీతంగా ఉన్నాయి. చైనాలో చాలా బాగా సేల్స్ అయితే అవుతున్నాయి దీని ఈ ఫోన్వి. సో ఎక్కువ మంది ఇండియాలో మాత్రం OnePlus 13కి వెళ్తున్నారు. OnePlus 13కి దీనికి ఒక 10,000 రూపాయల ప్రైస్ డిఫరెన్స్ అయితే ఉంది. ఎందుకు OnePlus 13కి వెళ్తున్నారంటే ఇప్పుడు చెప్పిన రెండు రీజన్స్, లైక్ వాటర్ రెసిస్టెంట్, వైర్లెస్ ఛార్జింగ్ మీకు OnePlus 13 లో వస్తాయి. అండ్ దాంతో పాటు దీనిలో మీకు వైడ్ యాంగిల్ కెమెరా ఉండదు కదా, దీనిలో మీకు వైడ్ యాంగిల్ కెమెరా కూడా ఉంటుంది. సో 3 కెమెరాలు ఉంటాయి, వైడ్ యాంగిల్ కెమెరా కూడా ఉంటుంది. Hasselblad పార్ట్నర్షిప్ ఉంటుంది. దీనిలో మీకు Hasselblad పార్ట్నర్షిప్ కూడా ఉండదు కెమెరాకి. ఇవన్నీ కొన్ని రీజన్స్. పెద్ద సైజ్ డిస్ప్లే వచ్చేస్తుంది, క్వాడ్ కర్వ్ డిస్ప్లే వచ్చేస్తుంది. ఇక్కడ ఇండియన్స్ కి కొద్దిగా ఇష్టమైనవి అనమాట. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి OnePlus 13కి ఎక్కువ వెళ్తున్నారు. OnePlus 13s ఇండియాలో తీసుకోవడం కానీ దీనికి ఎక్కువ వెళ్తున్నారు. ఒకవేళ ఈ ఫోన్ 40,000 అట్లా వచ్చి 20,000 రూపాయల ప్రైస్ డిఫరెన్స్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు దీన్ని పికప్ చేసుకునే వాళ్ళు. కాకపోతే ఇప్పుడు ప్రైస్ డిఫరెన్స్ చూస్తే మాత్రం 10,000 రూపాయలు ఉంది కాబట్టి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిట్లా. అండ్ దీనికి వెళ్తే మాత్రం, దీని సేల్స్ విషయానికి వెళ్తే S25 Edgeకి వెళ్తే మాత్రం సో దీని ప్రైస్ చాలా ఎక్కువ బెటర్, 1,10,000 దాకా ఉంటుంది దీని ప్రైస్. ఎవరు ఇంట్రెస్ట్ చూపించలేదు ఫోన్ కొనడానికి, మాక్సిమం ఎవరు ఇంట్రెస్ట్ చూపించలేదు. అండ్ ఏదైతే ప్రొడక్షన్ ఉంది S25 Edge ప్రొడక్షన్ కూడా Samsung రీసెంట్ గా కట్ చేసేసింది. సో ఇది జస్ట్ ఎక్స్పెరిమెంటల్ పర్పస్ తీసుకొచ్చిన అర్థం అవుతుంది. ప్రైస్ తక్కువ పెట్టాల్సింది, 80,000 90,000 ఆ రేంజ్ లో స్టార్ట్ చేయాల్సిందిగా. మరి 1,10,000 అనేసరికి చాలా మంది అసలు దీని మీద ఇంట్రెస్ట్ కూడా చూపించలేదు. మనం దీని గురించి మాట్లాడదాం. ఇప్పుడు కాంపాక్ట్ అయిపోయింది, స్లిమ్ గురించి మాట్లాడదాం. స్లిమ్ విషయానికి వస్తే మాత్రం దీనికి ప్లస్ పాయింట్ ఏంటంటే దీని వెయిట్ ఫస్ట్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఫోన్ మీరు చేతిలో పట్టుకున్న ఫీలింగ్ కూడా ఉండదు. ఒకవేళ మీరు ట్రావెల్ చేస్తున్నారు, ఎక్కువ ట్రావెల్ చేసేవాళ్ళు, ఫోన్ మీకు పాకెట్లో ఉన్న ఫీలింగ్ కూడా ఉండదు మీరు తీసుకెళ్తున్నప్పుడు దీన్ని. ఇదే ఇంకా ప్లస్ పాయింట్ అంటే. ఎందుకంటే మిగతా మనం ఫ్లాగ్షిప్ ఫోన్స్తో కంపేర్ చేసాం అనుకోండి, మిగతా ఫీచర్స్ అన్ని దీనిలో ఉన్నాయి, దానిలో కూడా ఉంటాయి. సో డిస్ప్లే సైజ్ పెద్దగా తీసుకురావాలి, చాలా లైట్ వెయిట్ స్లిమ్ ఫోన్ తీసుకురావాలనే ఉద్దేశంతో ఇవి తీసుకొచ్చింది Samsung S25 Edge. ఫ్లాగ్షిప్ స్పెక్స్ ఉంటాయి దీనిలో కూడా. దీనిలో మైనస్ ఏంటంటే
స్లిమ్ ఫోన్ కాబట్టి మీకు ఇక్కడ ఎక్కువ బ్యాటరీ పెట్టడానికి అయితే ఉండదు. వీళ్ళు ఇంకా సిలికాన్ కార్బన్ బ్యాటరీ కూడా యూస్ చేయాలి. వీళ్ళు నార్మల్ బ్యాటరీ లిథియం అయాన్ బ్యాటరీ యూస్ చేస్తారు. అండ్ దీనిలో మీకు 3900 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. ఎక్కువ బ్యాటరీ కెపాసిటీ పెట్టడానికి అయితే అవకాశం లేదు. కానీ ఫ్యూచర్లో ఒకవేళ సిలికాన్ కార్బన్ వెళ్తే మాత్రం బ్యాటరీ కెపాసిటీ పెంచవచ్చు, ఇంకా మీకు బెటర్ ఉంటుంది. అండ్ ఇంకో మైనస్ ఏంటంటే స్లిమ్ ఫోన్ కాబట్టి దీని డ్యూరబిలిటీ క్వశ్చన్ మార్క్. ఎక్కువ మనం పాకెట్లో పెట్టుకున్న దీన్ని ప్రెస్ చేసినా కానీ ఇది బెండ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఒకవేళ ఇది మెటల్ ఫ్రేమ్ కాబట్టి కొద్దిగా స్ట్రాంగ్ ఉంది. ఫ్యూచర్లో ఒకవేళ ప్లాస్టిక్ ఇట్లాంటి తీసుకొచ్చారు అనుకోండి ఈజీగా ఇది బెండ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం హీటింగ్ కూడా ఇది ఎక్కువ అవుతుంది. కూలింగ్ సిస్టమ్ కూడా ఇంప్లిమెంట్ చేయడం కష్టం, ఎందుకంటే ప్లేస్ తక్కువ ఉంటుంది. ఇవన్నీ వీళ్ళు కూలింగ్ సిస్టమ్ ఇంప్లిమెంట్ కొద్దిగా ఇబ్బంది అవుతుంది దీనిలో. సో ఈ కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి దీని విషయానికి వస్తే, ఈ స్లీక్ విషయానికి వస్తే. అండ్ ప్రైజింగ్ కూడా ఫస్ట్ వచ్చిన ఫోన్ ఇదే కాబట్టి మనం ఏం చెప్పలేం. దీనికి ఇప్పుడు ఇది OnePlus 13s కాంపాక్ట్ ఫోన్ అంటే ఇప్పుడు ఇన్ని చూపించాం మీకు, దీనికి ఇన్ని కాంపిటీటర్ ఇన్ని ఉన్నాయని చెప్పేసి ఇట్లాంటి ఫోన్స్. దీని ఫోన్ ఇది ఒకటే ఉంది ఇప్పుడు మార్కెట్లో. ఈ స్లిమ్ ఫోన్ విషయానికి వస్తే ఇది ఒకటే కనిపిస్తుంది మనకి. వస్తే నెక్స్ట్ iPhone 17 Air వస్తుంది, సెప్టెంబర్లో అట్లా వస్తుంది. అది అప్పుడు దీని కాంపిటీటర్ అయితే అవుతుంది. ఈ ప్రస్తుతానికి అయితే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాయి, కొద్దిగా ఇంకా మూవ్ ఆన్ అవ్వాలి. లైక్ ఇంకా వీళ్ళు బ్యాటరీ టెక్నాలజీ మార్చాలి, సిలికాన్ కార్బన్కి వెళ్ళాలి, బ్యాటరీ కెపాసిటీ పెంచాలి, కొద్ది కూలింగ్ సిస్టమ్ కూడా బెటర్గా ఇంప్లిమెంట్ చేయాలి. ఇట్లాంటివన్నీ ఇంకా చేయగలిగితే మాత్రం ఇది కూడా చాలా బాగుంటాయి. స్లిమ్ ఫోన్స్ ఇవి యూజ్ చేసినప్పుడు చాలా మంచి ఫీలింగ్ అయితే ఉంది నాకు. ఈ S25 స్లిమ్ అయితే చేతిలో పట్టుకోవడం కానీ వెళ్తున్నప్పుడు కానీ అసలు ఫోన్ మనం యూజ్ చేస్తున్న ఫోన్ మనం క్యారీ చేస్తున్నాము అన్న ఫీల్ లేదు. ఇప్పుడు చూస్తే ఫోన్స్ మనకి పవర్ బ్యాంక్ లాగా అయిపోతుంది. 7500 mAh దాకా కూడా వెళ్ళిపోయినాయి. లైక్ పవర్ బ్యాంక్ పట్టుకున్న ఫీలింగ్ ఉంటుంది. ఇది మీకు ఒక ఫోన్ వాడుతున్న ఫీలింగ్ ఉంటే చాలా స్లిమ్ అయితే అనిపిస్తుంది. ఇది మేజర్ ప్లస్ పాయింట్ దీనికి. కాకపోతే చేంజ్ చేయాలి కొద్దిగా. ఇప్పుడు నేను చెప్పా కదా అవన్నీ కొంచెం చేస్తే బెటర్ అవుతుంది ఈ ఫోన్. అండ్ దీని విషయానికి వస్తే మాత్రం చేంజ్ చేయాల్సింది ఏం లేదు, మొత్తం చేశారు. కాకపోతే వాటర్ రెసిస్టెంట్ వైర్లెస్ ఛార్జింగ్ ఇట్లాంటి కూడా యాడ్ చేస్తే ఫ్లాగ్షిప్ అయితే. అండ్ చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఇవి తక్కువ రేట్లో వస్తాయి ఆ ఫ్యూచర్లో. ఈ స్లిమ్ ఫోన్స్ కానీ కాంపాక్ట్ ఫోన్స్ కానీ ఫ్యూచర్లో ఏమైనా తక్కువ రేట్కి వస్తాయి, 25,000 30,000 కొంతమంది 10,000 కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కాంపాక్ట్ ఫోన్స్ 10,000 రాకపోవచ్చు. కాకపోతే నేను అనుకుంటుంది ఈ ఫోన్స్ కాంపాక్ట్ ఫోన్స్ నాకు తెలిసి 30,000 రూపాయలు రావచ్చు ఫ్యూచర్లో. అంటే ఇంత తొందరగా రాదు కానీ 2026 ఫస్ట్ హాఫ్లో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న ప్రకారం అయితే. ఒకవేళ సక్సెస్ అయితే ఎక్కువ మంది మీద ఇంట్రెస్ట్ చూపిస్తుంటే అప్పుడు వీళ్ళు తీసుకురావచ్చు. కాంపాక్ట్ ఫోన్స్ అయితే 30,000 రూపాయల లోపు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ మరి 10,000 దగ్గర అయితే చెప్పలేం. రావచ్చు కానీ అంత తొందరగా అయితే రావు. అండ్ వీటి విషయానికి వస్తే మాత్రం కష్టం. ఈ ఫోన్స్ మనం ఫ్లాగ్షిప్ కేటగిరీలోనే చూస్తాం. మరి బడ్జెట్లో ఏదైనా బ్రాండ్స్ తీసుకొస్తాయని చూడాలి. అది iPhone 17 Air మీద డిపెండ్ అయి ఉంటుంది. ఐఫోన్ ఏదైనా ట్రెండ్ సెట్టింగ్ అవుతుంది. వాళ్ళు నాచ్ తీసుకొస్తే అన్ని ఆండ్రాయిడ్ ఫోన్స్ నాచ్లు తీసుకొచ్చేస్తాయి. వాళ్ళు ఏం చేసినా కానీ అది చేస్తుంటారు, అది ఫాలో అయిపోతుంటారు బ్లైండ్గా. ఇప్పుడు iPhone 17 Air వచ్చిన తర్వాత అది ఒకవేళ ట్రెండ్ సెట్ చేసింది అనుకోండి, చాలా బ్రాండ్స్ మీకు స్లిమ్ ఫోన్స్ తీసుకొస్తాయి. బడ్జెట్లో కూడా చాలా ఆండ్రాయిడ్ బ్రాండ్స్లో కూడా మీరు స్లిమ్ ఫోన్స్ అయితే చూస్తారు. ఫైనల్గా ఇవి ఎవరికి సెట్ అవుతాయి, కాంపాక్ట్ ఫోన్స్ ఎవరికి సెట్ అవుతాయి అంటే చిన్న చేతులు ఉంటాయి కదా, చిన్న చేతులు ఉండే వాళ్ళకి బాగా సెట్ అవుతాయి. వన్ హ్యాండ్లో వీటిని మీరు ఈజీగా యూజ్ చేయొచ్చు, చాలా చిన్నగా ఉంటుంది, వాళ్ళు పట్టుకోవడానికి కూడా ఈజీగా అనిపిస్తుంది. సో వాళ్ళకి బాగా సెట్ అవుతుంది ఇది. ఈ స్లిమ్ ఫోన్స్ ఎక్కువ ట్రావెల్ చేసే వాళ్ళకి, మీరు బల్కీగా పెద్ద పెద్ద ఫోన్స్ వాడడం ఇష్టం లేదు అలాంటి వాళ్ళకి ఇలాంటివి సెట్ అవుతాయి. ఇది పర్సనల్ చాయిస్ అనమాట. ప్రజెంట్ అయితే రెండింటి మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు. కాంపాక్ట్ ఫోన్స్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఎందుకంటే దీని మీద చేసిన వీడియోస్ కూడా బాగా చూసారు మన ఛానల్లో. అండ్ దీని మీద చేసిన వీడియో బాగా చూసారు S25 Edge. సో ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు. మరి ఎంతమంది కొంటారో తెలియదు కానీ ఫ్యూచర్లో ఇంట్రెస్ట్ అయితే ఉంది పబ్లిక్లో. కాకపోతే బ్రాండ్స్ కొద్దిగా కేర్ తీసుకొని బెటర్గా తీసుకొస్తే ఇంకా ఇవి సక్సెస్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ అయితే ఉంటాయి. మీకేమనిపిస్తుంది, ఏవి కనుమరుగైపోతాయి, కాంపాక్ట్ ఫోన్సా స్లిమ్ ఫోన్సా? ఫ్యూచర్లో ఏది విన్ అవుతుంది రెండిట్లో? కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో వేస్తే లైక్ చేయండి. అండ్ మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో కదా బ్లాగ్. సెలవు, బాయ్.